జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, విశాఖ ఉక్కు సాక్షిగా మన హిందూ ధర్మం పైన చెప్పాలంటే ఒక విష ప్రయోగమే జరిగింది. అది కూడా మన ఆర్ఎస్ఎస్ శాఖ పైన దాడి చేశారు. సరే, ఈ దాడి వెనక కుట్ర ఎవరిది ఏంటనేది ఈ న్యూస్ ద్వారా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? చరిత్ర ఎప్పుడు కూడా ఒక మాట అయితే చెప్తుంది. అడవిలో సింహం మౌనంగా ఉండదని చెప్పేసి అది వేట మర్చిపోయిందని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా పొరపాటే. కానీ దురదృష్టం ఏంటంటే మన దేశంలో మన భారతదేశంలో శాంతిని కోరుకునే హిందువుల మౌనాన్ని కొంతమంది చేతగాంతనంగా భావిస్తున్నారు. అవునా కాదా? ఎప్పుడూ కూడా లోక కళ్యాణం కోరుకునేటటువంటి హిందువుల మౌనాన్ని చూసి కొంతమంది చేతగాంతనం అనుకుంటున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో ఎంతో కాలంగా ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ శాఖ పైన కొంతమంది నీచాతి నీచులో దౌర్జన్యానికి దిగినారు. అసలు మన దేశంలో ఉంటూ మన భర్తమాతకు మనం జేజేలు పలుకుతుంటే వీళ్ళకెందుకు అంత నొప్పే? యాడ కడుపులో నొప్పా, ఇంకేడన్నా నొప్పా? ఎందుకు వీళ్ళకి అంత మంట? మన ఇంట్లో మనం దీపం పెట్టుకుంటా ఉంటే అడ్డుకునే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు అంటాలే. అవునా కాదా? సరే, ఇక అసలు విషయానికి పోతే మొన్న మంగళవారం రోజు రాత్రి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో స్వయం సేవకులంతా కూడా చక్కగా లైన్లో నిలబడి భరతమాతను స్మరిస్తా ప్రార్థన అయితే చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు కూడా లేవు. ఎవరిని తిట్లా, ఎవరిని కొట్లా. కేవలం ఏంటంటే దేశం బాగుండాలని చెప్పేసి అంతా కలిసి ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారు. తప్పదే? తప్ప అంటాలే. ఎవరినైనా ఏ మతానైనా తిట్టారా? లేకపోతే ఇంకెవరినైనా ఏమైనా తిట్టారా? ఏమన్నా జరిగిందా? ఏడైనా ఆర్ఎస్ఎస్ శాఖల్లో ఈ విధంగా ఏడైనా జరుగుతుందా అంటాలే? లేదు కదా. సరిగ్గా అదే సమయంలో కొంతమంది దేశ వ్యతిరేకులు, అదేవిధంగా హిందూ వ్యతిరేకులంతా కూడా పనిగట్టుకొని అక్కడికి వచ్చి రెచ్చగొట్టే విధంగా కేకలేస్తా ఆర్ఎస్ఎస్ ప్రార్థనను అడ్డుకున్నారు. ఎంత బరిదిగింపో చూడండి. ఎంత మతం వీళ్ళక కాదులే. వాళ్ళు ఎవరినన్నా ఒక మతాన్ని ఏమన్నా దూషించినారా, ఇంకేమన్నా? సరే, మీరు ఆడ కొంచెం కూర్చొని సాగొచ్చు కదా. కూర్చుంటే వాళ్ళని ఎవరన్నా తిడుతున్నారా, ఏమన్నా మాట్లాడుతున్నారా తెలుస్తుంది. అది కూడా ప్రతి ఒక్క దగ్గర ఈ కాలం కొద్ది ప్రతి ఒక్క దగ్గర మంచి మంచి సెల్ ఫోన్లు అన్నీ కూడా కాలబడి ఉంటాయి. ఏమన్నా వీడియోలు తీయండి, అప్పుడు కావాలంటే అందరి మీద కేసులు పెట్టండి, మళ్ళీ ఏదన్నా చేయండి. ఏమీ లేకుండా మీరు ఏదో మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకుని ఆ మాదిరిగా మాట్లాడితే ఆ విధంగా చేస్తే దేంతో కొట్టాలి మిమ్మల్ని? సరే, ఇక్కడ పీకేది ఏమీ లేకపోయినా మాటలు కోటలు దాడతాయన్నట్టుగా అక్కడ పోలీసుల సమక్షంలోనే ఈ గొడవకు దిగడం అంటే అక్కడికి వచ్చిన వాళ్లకు ఎంత బరిదిగింపు, ఎంత కణకారం ఉంటుందో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. అయినా సరే మన సంఘ కార్యకర్తలు ఎంతో ఓర్పుతో ఉన్నారు. ఎందుకంటే సంస్కారం నేర్చుకునేవాడు అనవసరంగా ఎవరితో కూడా గొడవ పడ్డావు. కానీ ఆ సంస్కారాన్నే ఆసరాగా చేసుకుని దాడి చేయడం ఎంతవరకు ధర్మము, ఎంతవరకు న్యాయము అంటాలే. అంటే మనం మౌనంగా ఉన్నామని చెప్పేసి దాన్ని చేతగాంతనంగా తీసుకుంటారా? ఏంది ఆ కొవ్వు అంటాలే. తమాషా ఏంటంటే దాడి చేసిన వాళ్ళే మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఆర్ఎస్ఎస్ వాళ్ళే మా మీద దాడి చేశారు, మా మీద పడ్డారని చెప్పేసి దొంగ నరిచేట్టు ఎప్పట్లాగానే నోటుకొచ్చేట్టు అబద్ధాలన్నీ కూడా చెప్పినారు. అంటే వీళ్ళకి అలవాటే నోటుకొచ్చేట్టు అబద్ధాలు చెప్పడం, ఇట్లాంటి లంగా వ్యాపారాలు చేయడం వీళ్ళకి అలవాటే. అది వీళ్ళు మాట్లాడడం ఎట్లాదంటే యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ మాత్రం పెంచుతున్నారంట. బయట వాళ్ళు క్యాంపస్లోకి వచ్చి ప్రార్థనలు చేస్తారంట. చూడండి, ఇక్కడ దేశభక్తి నేర్పడం, క్రమశిక్షణతో ఉండటం మతోన్మాదం. అదే నేను చెప్పేది. ఏ మతానికైనా వ్యతిరేకంగా ఆడ మాట్లాడినారా? సరే, ఏ శాఖలైనా మాట్లాడతారా? లేదు కదా. హిందువులు పద్ధతిగా సంఘ ప్రార్థన చేసుకుంటా ఉంటే వీళ్ళకి దాంట్లో ఎట్లా మతం కనిపిస్తుంది? అసలు మత పిచ్చి నెత్తికెక్కించుకొని ఊరూరా తిరుగుతా, ఈది తిరుగుతా, వాడవాడ తిరుగుతా మత ప్రచారాలు చేసేది వీళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. వీళ్ళకి దాంట్లో మతం ఎట్లా కనిపిస్తుంది అంటాలే. అవునా కదా? విష ప్రచారం చేయడంలో ఇట్లాంటి వాళ్ళ తర్వాతనే ఎవరైనా కూడా. కానీ గుర్తుంచుకోండి, అబద్ధం అనేది ఎంత వేగంగా వెళ్ళినా సరే నిప్పుల లాంటి నిజం ఎప్పటికైనా కూడా బయటపడుతుంది. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా గొడవలు కోరుకోదు. విశాఖపట్నం మాత్రమే కాదు, దేశం మొత్తం కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ అయితే కోరుకుంటుంది. కానీ మన కళ్ళ ముందే మన ధర్మాన్ని, మన ప్రార్థనను అడ్డుకుంటా ఉంటే చూస్తా ఊరుకుందామా? ఏబీవీపీ విద్యార్థులు వచ్చి సంఘటనా స్థలంలో నిలబడి అండగా ఉండటం వల్లే ఆ దేశ వ్యతిరేక అలాగే హిందూ వ్యతిరేక శక్తులన్నీ కూడా అక్కడి నుంచి వెనక్కి తగ్గినాయి. లేకపోతే ఏం చేద్దాం అనుకున్నారు? ఇదేమన్నా కేరళనా, లేకపోతే పశ్చిమ బెంగాలా? ఏంది మీ కథ ఏంది? మీ వ్యాపారం ఏంది? మీ ధైర్యం ఏంది? ఏంది అంటాలే? ఏమి చూసుకొని ఈ మదము? అడవిలో చెట్లు ఎన్ని ఉన్నా సరే గొడ్డలకు ఎదురు నిలిచేది మొండి చెట్టు ఒకటే. అలాగే మనమంతా కూడా ఐక్యంగా ఉండాల్సినటువంటి సమయం అయితే వచ్చింది. చివరిగా ఒక మాట చెప్తున్నా, హిందూ అంటే సహనం మాత్రమే కాదు, ధర్మానికి హాని కలిగితే ఎదురు తిరిగే ధైర్యం కూడా
విశాఖలో మన శాఖ పైన దాడి చేసిన వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకూడదు. ఈ నిజం అందరికి కూడా తెలియాల. ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇడికి వచ్చేసి బయట వాళ్ళంతా వచ్చాడు ప్రార్థన చేస్తున్నారు అది ఇది అని చెప్పి అంతా లంగా మాటలు లత్కోర్ మాటలు అన్ని మాట్లాడినారు కదా. వీళ్ళంతా గుంపంతా లంగా గుంపంతా కూడాను వీళ్ళు ఈ మావోయిజము లేకపోతే నక్సలిజము లేకపోతే ఇదేదో వేరే వేరే మతాలు అన్ని వాటిని నెత్తిన పెట్టుకుని ఊరేగుతూ ఉంటారు. ఈ మతాలన్నీ యాడి నుంచి వచ్చినాయి? కాదు, ఏడ పుట్టాయి ఆ మతాలన్నీ? లేకపోతే వీళ్ళు చెప్పే మావో సిద్ధాంతాలు బొకాడా సిద్ధాంతాలన్నీ పట్టుకొని ఊరేగుతారు కదా. మావోయిజం నక్సలిజం అని చెప్పేసి అంతా కూడా మాట్లాడుతూ ఉంటారు కదా. యాడి నుంచి వచ్చినాయి ఆ మావోయిజం నక్సలిజం? కాదు, మీరు పక్క దేశాలను నెత్తిన పెట్టుకొని ఊరేగుతారు, వాళ్ళ దాన్ని పట్టుకొని అమృత మారి స్వీకరిస్తారు. వాళ్ళని పెట్టుకొని వాళ్ళు ఏదో హీరోలు అన్నట్టు, అంటే ఈ దేశంలో స్వాతంత్ర సమరయోధులు లేరు, ఈ దేశంలో మహనీయులు ఎవరు కూడా లేరు, మహానుభావులు ఎవరు లేరు అన్నట్టుగా వాళ్ళు ఎవరియో ఫోటోలు పెట్టుకొని వాళ్ళ తీర్థ మారి దాగుతూ ఉంటారు. దాంట్లో మాత్రం ఏమి బయటతనం ఏమి మీకు కనపడలా? కాదు, ఏడ సంఘ ప్రార్థన చేసుకుంటా ఉంటే ఎవరో బయట వ్యక్తులు వచ్చారని చెప్పేసి ఈ మారి గోలవాళ్ళు చేస్తారా? కొంచెం మనకు సిగ్గుండాలా, కడుపు కన్నది ఉండాలి ఒకరన్నా కూడా ఈ మారి మాట్లాడడానికి, ఇటువంటి అన్నీ కూడా చేయడానికి. మీ చేష్టాలు ఇంట్లో కానీ తెలిసారంటే చేతలతో కొట్టరు, ఇంకో దాంతో కొడతారు. ఏమనుకుంటారు మీరు అంటాలే? మిత్రులారా, ఈ వీడియోను మన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వార్తలు ప్రతి ఒక్కరు కూడా తెలియాలా. మరిన్ని నిజాల కోసం ఖచ్చితంగా మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ ధర్మం అయితే వర్ధిల్లాల, దానికి మనమందరం కలిసికట్టుగా పనిచేయాలి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.